కేనోపనిషత్తులో ఒక కథ ఉంది. మన ఇంద్రియాలకు, మనస్సుకి శక్తి ఎక్కడి నుండి వస్తుంది? మనం సాధించే విజయాలు నిజంగా మనవేనా అనే ప్రశ్నలకు ఈ కథ సమాధానమిస్తుంది. ఒకసారి దేవతలకు, అసురులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. అయితే ఆ విజయం వారి స్వశక్తి వల్ల వచ్చిందని దేవతలు అహంకారంతో ఉన్నారు. వారి అహంకారాన్ని పోగొట్టడానికి ఆ పరబ్రహ్మ ఒక యక్షుడి రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య తేజస్సును చూసి దేవతలు భయపడి ఆ రూపంలో ఉన్నది ఎవరో తెలుసుకోమని అగ్నిదేవుడిని పంపారు. వెంటనే అగ్నిదేవుడు ఆ దివ్య తేజస్సు దగ్గరికి వెళ్ళాడు. ఆ దివ్య శక్తి అగ్నిని చూసి నీవెవరు అని ప్రశ్నించింది. నేను అగ్నిదేవుడిని అని సమాధానమిచ్చాడు అగ్ని. అయితే నీలో ఎలాంటి శక్తి ఉంది అని యక్షుడు ప్రశ్నించాడు. ఈ భూమి మీద ఉన్న అన్నిటినీ దహించే శక్తి నాకున్నది అని అగ్నిదేవుడు గర్వంగా సమాధానం చెప్పాడు. అగ్ని మాటలు విన్న యక్షుడు ఒక గడ్డిపోచని అగ్ని ముందు ఉంచి దాన్ని కాల్చమని చెప్పాడు. అగ్నిదేవుడు తన శక్తంతా ఉపయోగించిన ఆ గడ్డిపోచని ఏమాత్రం కాల్చలేకపోయాడు. దాంతో తిరిగి దేవతల దగ్గరికి వెళ్లి ఆ దివ్య తేజస్సు ఏంటో నేను తెలుసుకోలేకపోయాను అని వారికి చెప్తాడు. అప్పుడు దేవతలు వాయుదేవుడిని ఆ శక్తి ఏంటో తెలుసుకుని రమ్మని చెప్తారు. వెంటనే వాయువు యక్షుడి దగ్గరికి వెళ్తాడు. వాయువుని చూసిన యక్షుడు నీవెవరు అని అడిగాడు. నేను గాలికి ప్రభువుని, నా పేరు మాతరీశ్వరుడు అని వాయుదేవుడు చెప్పాడు. అయితే నీలో ఎలాంటి శక్తి ఉంది అని యక్షుడు అడుగుతాడు. ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా నేను కదిలించగలను అని వాయుదేవుడు చెప్పాడు. ఆ మాట విన్న యక్షుడు ఒక గడ్డి పోచని వాయువు ముందు ఉంచి దీన్ని కదిలించు అన్నాడు. వాయుదేవుడు తన సర్వశక్తులు ఉపయోగించిన ఆ గడ్డిపోచని ఏమాత్రం కదిలించలేకపోయాడు. చేసేదేమీ లేక తిరిగి దేవతల దగ్గరికి వెళ్లి ఆ శక్తి ఏంటో నేను తెలుసుకోలేకపోయాను అని చెప్తాడు. అప్పుడు చివరిగా దేవతలకు రాజైన ఇంద్రుడు ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలని వెళ్తాడు. కాని ఇంద్రుడు వచ్చేసరికి ఆ శక్తి అదృశ్యమైంది. ఇంద్రుడు వచ్చి చూడగా ఆ దివ్య శక్తి అతనికి కనిపించలేదు. కొద్దిసేపటికి అదే ప్రదేశంలో ఉమాదేవి ప్రత్యక్షమైంది. పార్వతీదేవిని చూసిన ఇంద్రుడు అమ్మా, ఇక్కడ ఇంతకు ముందు కనిపించిన దివ్య శక్తి ఏంటి అని అడుగుతాడు. ఇంద్రుడు అడిగిన ప్రశ్నకు ఉమాదేవి ఈ విధంగా సమాధానం చెప్తుంది. నీవడిగిన దివ్య శక్తి ఆ పరబ్రహ్మము. మీరు సాధించిన విజయం మీది కాదు, అది ఆ పరబ్రహ్మ శక్తి అనుగ్రహం వల్లే సాధ్యమైంది. ఆయన కారణంగానే మీరు విజయం సాధించారు అని చెప్తుంది. అది విన్న ఇంద్రుడు ఆ దివ్య శక్తి సాక్షాత్తు పరబ్రహ్మమని తెలుసుకున్నాడు. పరబ్రహ్మ తత్వాన్ని వివరించడానికి ఈ ఉపనిషత్తు 2 ఉదాహరణలిస్తుంది. ఆకాశంలో మెరుపు మెరిసి ఒక్క క్షణంలో మాయమవుతుంది. బ్రహ్మ సాక్షాత్కారం కూడా అలాగే ఉంటుంది. అది ఒక్క క్షణం మన బుద్ధిని వెలిగించి అంతలోనే మాయమవుతుంది. మనం కన్ను ఆర్పేంత తక్కువ సమయంలో ఆ పరబ్రహ్మ అనుభూతి కలుగుతుంది. అంటే బ్రహ్మం అనేది ఎక్కడో దూరంగా ఉండేది కాదు, మన ప్రతి ఆలోచన వెనుక నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అలాగే భగవంతుడిని తద్వనంగా, అంటే అందరికీ అత్యంత ప్రియమైన సత్యంగా ఆరాధించడం ద్వారా మన మనస్సు ఎప్పుడూ ఉన్నత స్థితిలో ఉంటుంది. బ్రహ్మ విద్యను పొందడానికి 3 పునాదులు అవసరమని ఈ ఉపనిషత్తు చెప్తుంది. అవే ఇంద్రియ నిగ్రహం, క్రమశిక్షణ మరియు స్వార్థం లేని పనులు చేయడం. సత్యం అనేది దానికి నివాస స్థానం. అలాగే చతుర్వేదాలు సర్వాంగాలు. అహంకారాన్ని జయించినప్పుడే నువ్వు చేసే పనులకు నువ్వు కర్తవు కావు, కేవలం సాక్షివి అని అర్థమవుతుంది. ఈ ఉపనిషత్తు మనకు చెప్పేది ఏంటంటే, మనం సాధించే విజయాలు కానీ, మనకు ఉన్న శక్తులు కానీ మన సొంతం కావని, అవన్నీ ఆ పరబ్రహ్మ స్వరూపమైన చైతన్యం నుండే లభించేవని గ్రహించడం. దేవతలు తమ గెలుపు తమదేనని గర్వపడినప్పుడు పరమాత్మ ఒక యక్షుని రూపంలో వచ్చి ఒక చిన్న గడ్డి పరుకును కూడా వారు కాల్చలేరు లేదా కదిలించలేరని నిరూపించి వారి అహంకారాన్ని అణిచివేస్తారు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏంటంటే, ఇంద్రియాలు కేవలం పరికరాలు మాత్రమే. వాటి వెనుక ఉండి నడిపించేది ఆ పరబ్రహ్మ శక్తి. ఎప్పుడైతే ఇంద్రుడు తన అహంకారాన్ని వీడి వినయంతో వేచి చూశాడో అప్పుడే అతనికి ఉమాదేవి రూపంలో జ్ఞానోదయం కలిగింది. ఇంద్రుడిలా అహంకారాన్ని వీడి నిరంతర సాధనతో, జిజ్ఞాసతో, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నప్పుడే ఆ పరబ్రహ్మ తత్వం బోధపడుతుంది. ఇంతటితో కేనోపనిషత్తు ముగిసింది.